హాయ్ ఆల్, గ్రీన్స్ ఆల్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు. ఈరోజు మన జీవితంలో తెలియని పరిస్థితులు, తెలియని సమయాల్లో కాన్ఫిడెన్స్గా ఎలా ఉండాలి, కాన్ఫిడెన్స్ అనేది మన జీవితంలో ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి మీతో పంచుకోవాలనుకున్నాను. సో ఒక్కసారి మనము హీబ్రూకి రాసిన పత్రిక మనము 11వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే హీబ్రూస్ 11th చాప్టర్ వర్సెస్ ఫ్రమ్ 23 to 29 ఈ విధంగా రాయబడినట్టు మనం చూస్తాము. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడగా 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుచు ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజగృహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలులను ముట్టుకొనుగా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షప ఆచారాలను అనుసరించెను. విశ్వాసము బట్టి వారు పొడి నీళ్ళ మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయి ఐగుప్తీయులు అలాగు చేయచూచి మునిగిపోయి. ఇది నేను తెలుగులో ఎందుకు చదివానంటే, కొన్నిసార్లు మనము ఇంగ్లీష్ బైబిల్లో నార్మల్గా మనం చదివేసి చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఇంగ్లీష్ బైబిల్లో చదివేసి నేను చదివేసినాను కదా, నాకు అర్థమైపోయిందని. కానీ కొన్నిసార్లు తెలుగు బైబిల్లో మనము చదువుకుంటే చాలా లోతైన అర్థాలు మనకి కనిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మోషే గురించి రాయబడిన ప్రతిసారి కూడా మోషే బై ఫెయిత్, విశ్వాసమును బట్టి అని అక్కడ మోషే గురించి రాయబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మన జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే కూడా అనేక విషయాల్లో, అనేక సందర్భాల్లో మన జీవితము ఏం జరగబోతుంది అనేది తెలియని పరిస్థితుల్లో, ఏమి చేయాలి అనే తెలియని పరిస్థితుల్లో మనము సతమతం అవుతూ ఉంటాం మన జీవితంలో. సో అలాంటి పరిస్థితుల్లో మోషే జీవితం కూడా ఉంది కదా. ఇక్కడ ఫరో యొక్క ఇంటిలో ఆయనకి సమస్తము కలిగి ఉన్నాడు. ఫరో యొక్క ఇంట్లో, రాజు ఇంట్లో సమస్త ఆశీర్వాదం ఆయన కలిగి ఉన్నాడు, సమస్త సుఖభోగాలు ఆయన కలిగి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన దేవుని వైపు ఆయన ఎంచుకోవాలా, లేకపోతే రాజుగారి వైపు ఎంచుకోవాలా అనే ఒక నిర్ణయాన్ని అక్కడ మనం చూసుకుంటే, విశ్వాసమును బట్టి రాజుగారి యొక్క సుఖభోగాల కంటే ఇశ్రాయేలు ప్రజలు అనుభవించే కష్టాల్లో పాలు పంచుకోవడము నాకు మేలుకరమైనవి అని ఆయన ఎంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసముతో, ఇది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసముతో మోషే ఆయన చనిపోతాడు అని తెలిసిన విశ్వాసముతో తన తల్లిదండ్రులు 3 మాసాలు ఆయనని దాచిపెట్టిరి. అక్కడ దాచిపెట్టిరి అని చెప్పడమే కాకుండా రాజాజ్ఞకు భయపడక, దే ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ద కింగ్స్ ఆర్డర్. వాళ్ళకి రాజు వేసిన ఆజ్ఞకి భయపడకుండా తన కుమారుణ్ణి వాళ్ళు అక్కడ దాచిపెట్టినట్టుగా మనము
చూస్తూ ఉంటాం. సో మన జీవితాల్లో కూడా వివిధ రంగాల్లో మన ఉద్యోగ పరంగా కానీ, మన చదువు పరంగా కానీ, మన వైవాహిక జీవితం పరంగా కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, కుటుంబాల్లో కానీ ఇలాగా ప్రతి విషయాల్లో మనము ఈ అన్సర్టనిటీ అనేది మన జీవితంలో ఉంటుంది. ఏమి చేయాలో తెలియని పరిస్థితి, ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి మనము మన జీవితాల్లో కలిగి ఉన్నాము. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఇక్కడ 27వ వచనంలో ఒక్కసారి మనం చూసుకుంటే మోషే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాజ్ఞ మనకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. హీ లెఫ్ట్ ఈజిప్ట్, రైట్? అది ఎలాగా ఆయన విడిచిపెట్టగలిగాడు అంటే విశ్వాసము బట్టి. అక్కడ బై ఫెయిత్ హీ లెఫ్ట్ ఈజిప్ట్, నాట్ బీయింగ్ అఫ్రేడ్ ఆఫ్ ద యాంగర్ ఆఫ్ ద కింగ్, ఫర్ హీ ఎండ్యూర్డ్ యాజ్ సీయింగ్ హిమ్ ఈజ్ ఇన్విజిబుల్. రాజు ఆయన ఉన్నా కానీ లేడిమాన్ అన్నట్టుగా అక్కడ చూస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన ఆజ్ఞకు ఇక్కడ మోషే భయపడకుండా స్థిరంగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మన చుట్టుపక్కల కూడా పరిస్థితులు కొన్నిసార్లు ఇలాగే ఉంటాయి. సాతాను మన జీవితాల్లో ఇలాగే ఆడుకుంటూ ఉంటాడు. భయాన్ని మన జీవితంలో తీసుకొస్తాడు. ఆందోళన మన జీవితంలో తీసుకొస్తాడు. తొందరపాటుని మన జీవితాలను వాడు తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసంతో ఏ విధంగా అయితే మోషే ఐగుప్తుని విడిచిపెట్టగలిగాడో మనము కూడా విశ్వాసం కలిగిన వారమై మన పరిస్థితులను దాటిపోయే వారంగా మనము ఉంటాము. అండ్ కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే ఈ మోషే గురించి లేకపోతే ఈ అబ్రహాం గురించి ఇవన్నీ పాతకాలపు మాటలు కదా, ఇవి పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మనం వీటిని పాటించాలి, ఎందుకు అసలు మనం వాటిని చదువుకోవాలి, ఎప్పుడో పాత నిబంధన కాలంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మనం ఇప్పుడు ఎందుకు పాటించాలి అని మనం అనుకుంటే ఒక్కసారి రోమిల్కి రాసిన పత్రిక 15వ అధ్యాయము రోమన్స్ 15:4 4th verse మనం ఒక్కసారి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. రోమిల్కి రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం మనం ఒక్కసారి చదువుకున్నట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. ఫర్ వాట్ ఎవర్ వాజ్ రిటన్ ఇన్ ఫార్మర్ డేస్ వాజ్ రిటన్ ఫర్ అవర్ ఇన్స్ట్రక్షన్, దట్ త్రూ ఎండ్యూరెన్స్ and through the encouragement of the scriptures we might have hope. మనము నిరీక్షణ కలిగిన వారమై విండుటకు పాతకాలములో రాసిన ప్రతిదీ కూడా ఫర్ వాట్ ఎవర్ ఇట్ రిటర్న్ ఇన్ ఫార్మర్ డేస్, పాతకాలంలో పాత నిబంధన కాలంలో ఏవైతే రాయబడి ఉన్నాయో అవన్నీ ఎందుకొరకు రాయబడి ఉన్నాయంటే మన కొరకు, మన ఇన్స్ట్రక్షన్, మనకి ఎలా నడుచుకోవాలి మన జీవితంలో అనే దాని గురించి అవి రాయబడ్డాయి. ఇంకా దేనికి రాయబడ్డాయి? మనల్ని ఎంకరేజ్ చేయడానికి అవి రాయబడ్డాయి. ఒకవేళ అబ్రహాం గురించి లేకపోతే ఈ నోహు గురించి లేకపోతే మనము మోషే గురించి వీళ్ళందరి గురించి ఒకవేళ బైబిల్లో రాయబడే లేదనుకోండి, మనము ఏ విధంగా విశ్వాసాన్ని మనము ఆధారం చేసుకుంటాం? ఇప్పుడైతే అబ్రహాం యొక్క విశ్వాసము అని ఆయన జీవిత చరిత్ర మనం చదువుకున్నాం కాబట్టి ఆయన ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో మనము నేర్చుకోగలుగుతున్నాం. అలాగే నోవా గురించి నేర్చుకోగలుగుతున్నాం, అలాగే అబ్రహాం గురించి మనం నేర్చుకోగలుగుతున్నాం. అందుకే పాత నిబంధన కాలంలో రాయబడి ఉన్న ప్రతి సంఘటన కూడా, ప్రతి వాక్యము కూడా మన కొరకు, మన నిరీక్షణ కొరకు, మన ఎంకరేజ్మెంట్ కొరకు, మనల్ని బలపరచడానికి ఇవి రాయబడినట్టుగా మనము చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా తండ్రి దేవుడు మన జీవితంలో ఒక మంచి పర్ఫెక్ట్
చిత్తము కలిగి ఆయన ఉన్నాడు, మంచి ఉద్దేశం కలిగి ఆయన ఉన్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఏ విధంగా ఉన్నాడంటే, ఏ విధంగా అయితే పాత నిబంధన కాలంలో మోషే జీవితంలో ఏదైతే దేవుడు ఏ నిశ్చయత కలిగి ఉన్నాడో, ఎలాంటి మోషే జీవితంలో, అబ్రహాము జీవితంలో, నోవహు జీవితంలో ఏ విధంగా అయితే దేవుడు నమ్మకమైన దేవుడుగా ఉన్నాడో, ఏ విధంగా అయితే మంచి ఆలోచన కలిగి దేవుడు వాళ్ళ జీవితాల పట్ల ఉన్నాడో, అదే విధంగా మన జీవితాల పట్ల కూడా దేవుడు ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. సో ఇప్పుడు మోషే స్టోరీకి మనం వస్తే, ఈ తెలియని పరిస్థితి, ఏం జరుగుతుందో తెలియదు, ఏం చేయాలో తెలియదు అనే పరిస్థితి మోషేకి ఎదురైనప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోగలిగాడు అనేది మనం చూసుకుంటే, ప్రతిది కూడా ఆయన విశ్వాసంతో ఎదుర్కోగలిగాడు అనేది ఒకటి మనము తెలుసుకోవచ్చు. నిశ్చయతగా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎందుకంటే హీబ్రూలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 27వ వచనంలో మనకి చాలా క్లియర్గా రాయబడింది కదా, విశ్వాసంను బట్టి ఆయన ఐగుప్తుని ఆయన విడిచిపెట్టగలిగాడు. అలాగా మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసంను బట్టి మనం వాటిని దాటిపోవాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ఈ ఎలాగైతే మోషే ఈ పరిస్థితులన్నిటినీ కూడా ఆయన ఎదుర్కొన్నాడో, ఆ ఎండ్యూరెన్స్ అనే పదానికి మనము అర్థం చూసుకున్నట్లయితే అదొక శక్తిలాగా మనం చూసుకుంటా ఉన్నాం, అదొక ధైర్యం లాగా మనం చూసుకుంటా ఉన్నాం. లేకపోతే కష్టమైన పరిస్థితుల్లో వాటిని జయించగలే శక్తిగా మనము చూస్తూ ఉన్నాం. అలాంటి ఎండ్యూరెన్స్ కలిగి మోసెస్ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే మోషే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఆయన విశ్వాసంతో ఈ హార్డ్షిప్స్ ఆయన జీవితంలో ఏవైతే ఉన్నాయో ప్రతి కష్టాన్ని ఆయన దాటిపోయిన వాడుగా ఆయన ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మనకు ఒక ప్రశ్న రావచ్చు, అసలు దేవుడు ఎందుకు మనల్ని మన కష్టమైన పరిస్థితుల్లో మీకు సంతోషం కలుగుతుంది అని ఆలోచించండి అని ఎందుకు చెప్తాడు? వై విల్ గాడ్ ఎక్స్పెక్ట్ us టు ఫైండ్ జాయ్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్? అసలు కష్టమైన పరిస్థితుల్లో, అర్థం కాని సిచ్యువేషన్స్లో ఎందుకు దేవుడు మనల్ని నీకు సంతోషం కలుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయమంటాడు అని ఒకసారి మనం చూసుకుంటే, యాకోబు పత్రికలో చాలా బాగా రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జేమ్స్ చాప్టర్ 1 వర్సెస్ 2 to 4 ఒకసారి మనం చదువుకుందాం. జేమ్స్ చాప్టర్ 1 వర్సెస్ 1 and 2 వర్సెస్ జేమ్స్ చాప్టర్ 1 వర్సెస్ ఫ్రమ్ 2 to 4. ఇక నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందముని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. క్లియర్గా రాస్తున్నారు కదా, మనకు డిఫికల్ట్ సిచ్యువేషన్స్, కష్టమైన పరిస్థితులు మన జీవితంలో వస్తే మనకి ఓర్పు, సహనము అనేది మన జీవితంలో అది ఇంకనూ మనకు డెవలప్ అవుతుంది, పెంపొందించబడుతుంది. మనము ఓర్పులో, సహనంలో, దీర్ఘశాంతంలో ఎక్కువగా మనము ఇంకా ఎదిగే వారంగా మనం ఉంటాం. ఇలా మనము ఓర్పు, సహనము కలిగి ఉన్నప్పుడు ఇది మన జీవితంలో మనకి కలిగే ప్రతిది కూడా, ప్రతి కష్టం కూడా ఇక్కడ ఏమంటున్నాడు, కౌంట్ ఇట్ ఆల్ జాయ్ మై బ్రదర్స్. మీకు కలిగే ప్రతి కష్టాన్ని కూడా, ప్రతి సమస్య కూడా మీకు ఆనందం కలిగించేది, లేకపోతే సంతోషము తెచ్చేదిగా అక్కడ ఆయన
మీరు అది ఉద్దేశించండి అని అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమునని ఎంచుకోండి. అది మహా ఆనందకరమైన విషయం అని మనం ఎంచుకోవాలంట. మనకున్న బాధలు, ఎంతో బాధ, ఎంతో కష్టం, ఎంతో కన్నీరు మనకు వచ్చినప్పుడు అబ్బా నాకు ఎంత ఆనందంగా ఉంది అని మనము అనుకోవాలి అని బైబిల్ మనకు నేర్పిస్తూ ఉంది. మనం ఒక్కోసారి ఈ వాక్యం తీసుకొని ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం చెప్పినప్పుడు మనల్ని చూసి నవ్వుతారు, మనల్ని చూసి హేళన చేస్తారు. అరే ఇంత కష్టంలో, ఇంత బాధలో, ఇంత ఇరుకులో, ఇబ్బందులో ఇది ఏంటి, వీరికి ఆనందం కలిగిస్తుంది ఏంటి అని. కానీ బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం మనకు చెప్తుంది, ఇది మనకి సంతోషం అని మనము ఎంచుకోవాలి. ఎందుకంటే మనకి ఓర్పు, సహనం, దీర్ఘశాంతాన్ని మన జీవితంలో ఇది కలుగజేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఈ కష్టమైన పరిస్థితుల్లో ఎదుర్కొని నిలిచే లేకపోతే దాటిపోయే శక్తి అనేది ఎలా మనం పొందుకుంటాము అనేది మనం చూసుకున్నట్లయితే ఎల్లప్పుడూ కూడా మోషే దేవుణ్ణి ఆయన ముందు పెట్టుకొని నడిచేవాడిగా ఆయన ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మనము మొదటి తిమోతి పత్రికలో మనం చూసుకున్నట్లయితే 6:16లో అక్కడ క్లియర్గా రాయబడి ఉంది, ఎవరు కూడా తండ్రి దేవుణ్ణి చూడలేదు అని. కానీ విశ్వాసమును బట్టి మోషే దేవుణ్ణి చూడగలిగాడు. విశ్వాసములో ఆయన చూడగలిగాడు. ఫేస్ టు ఫేస్ అని నేను చెప్పట్లా, విశ్వాసములో మోషే దేవుణ్ణి చూడగలిగాడు. ఆ విధంగా ఆయన జీవితాన్ని ఆయన కొనసాగించగలిగాడని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అండ్ ఆల్సో మనము ఒకసారి కీర్తన 16:8 ఒకసారి చూసుకున్నట్లయితే కీర్తన 16:8 ఒకసారి మనం చూసుకుందాం. Psalms chapter 16 verse 8, it says like this, God is at my right hand, I will not be shaken. తెలుగులో ఏమన్నుందంటే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పక్షమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఎంత ఎంత కాన్ఫిడెంట్గా మనం చెప్పొచ్చు ఈ వాక్యాన్ని. నిజంగా మన జీవితంలో దేవుడు నా పక్కన ఉంటే నేను ఏ కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి అయినా నేను కదల్చబడను అని కీర్తనకారుడు దావీదు మహారాజు ఆయన చెప్తున్న విధంగా మనం కూడా చెప్పగలం. ఇలాగా మోషే ఆయన విశ్వాసంలో ఆయన చెప్పగలిగాడు. మన జీవితంలో కూడా దావీదు జీవితంలాగా కష్టాలు, కన్నీళ్ళతో నిండిపోయి ఉన్నప్పుడు దేవుని మనము విశ్వాసంలో కనిపెట్టుకున్నప్పుడు మనము దేవుడు నా పక్కన ఉంటే, నా కుడి పక్కన ఉంటే, ఎడం పక్కన ఉండకపోతే ఏంటి అని అంటారు కొంతమంది. అది కాదు, దేవుడు నా పక్కన ఉంటే నేను కదల్చబడను అని మనము ధైర్యంగా మనము చెప్పగలుగుతాం. సో ఇప్పుడు మనం దేవుడు ఎవరికి కనిపించలేదు కదా అని మనం నేర్చుకున్నాం. కానీ ఈ కనిపించని దేవుణ్ణి ఎలాగ మనము కనుగోగలము అనేది మనము చూసుకున్నట్లయితే ఇక్కడ 2-3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. మొదటిగా దేవుణ్ణి ఎలాగ మనము వెతకొచ్చు, దేవుణ్ణి ఎలాగ మనము కనుగోగలము అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఓపెన్ గాడ్స్ వర్డ్ అండ్ రీడ్, బిగిన్ టు రీడ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మనము ఎల్లప్పుడూ చదివే వారంగా ఉండాలి. ఇది చదివినప్పుడు దేవుని గురించి మనం తెలుసుకోవచ్చు, దేవుని హృదయాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు, మన పట్ల ఆయన ఏ హృదయాన్ని కలిగి ఉన్నాడు, ఏ ఆలోచనని ఆయన కలిగి ఉన్నాడు అనేది బైబిల్ వాక్యంలో మనము తెలుసుకోవచ్చు. ఆయనని కనుగొనడానికి మొదటిగా మనం చేయాల్సింది ఆయన వాక్యాన్ని మనము చదువుకోవాలి. రెండో విషయం ఏంటంటే,
ఐడెంటిఫై ద వర్క్స్ ఆఫ్ గాడ్ అరౌండ్ యూ. దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు గుర్తించాలి, గమనించాలి. ఒకవేళ నిజంగానే దేవుడు నీ జీవితంలో ఏమి చేయలేదు అని చెప్పగలవా? నా జీవితంలో ఏం చేయలేదండి దేవుడు ఇప్పుడు వరకు అని మనం చెప్పగలమా? లేదు. అనుదినము అనుక్షణము దేవుడు మన జీవితంలో ఏదో ఒక కార్యము చేస్తూ ఉన్నాడు, ఏదో ఒక అద్భుతమైన కార్యం చేస్తూ ఉన్నాడు. అద్భుతంగా మనల్ని సజీవ లెక్కల్లో ఇంకా మనల్ని ఉంచాడు. అద్భుతంగా మన అవసరతలన్నీ ఆయన తీరుస్తూ ఉన్నాడు. సో చిన్న చిన్న కార్యాలు దేవుడు మన జీవితంలో చేసేవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోయే వారంగా మనము ఉండకూడదు. మూడో విషయం ఏంటంటే సీక్ అ క్లోజర్ వాక్ విత్ గాడ్. ఇప్పుడు ఒకసారి మనము హీబ్రూకి రాసిన పత్రికలో మనం చూసుకున్నట్లయితే 13వ అధ్యాయం 5వ వచనం మనం ఒకసారి చూసుకున్నట్లయితే Hebrews 13:5 ఈ విధంగా చెప్తుంది, కీప్ యువర్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ and be content with what you have, for he has said, I will never leave you nor forsake you. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టను, నేను ఎడబాయను అని వాగ్దానం చేశాడు. కానీ దానికంటే ముందు 2 విషయాలు దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ 2 విషయాలు ఏంటంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది ఉండుడి. మనం ఎంతమంది ఈ విధంగా మనం ఈరోజు జీవిస్తున్నాం? కలిగిన వాటిల్లో మనం తృప్తి కలిగి ఉన్నాము. మన జీవితంలో దేవుడు ఏదైతే మనకు అనుగ్రహించాడో వాటిని బట్టి మనం సంతృప్తి కలిగి ఉన్నామా? లేకపోతే నాకు నా జీవితంలో నా పొరుగు వానికి అది ఉంది, లేకపోతే నా ఇంటెనక వానికి అది ఉంది, నా సహోదరునికి అది ఉంది, నాకు అది లేదు అని మనము సాకులు చెప్పే వారంగా మనం ఉన్నాము. క్లియర్గా బైబిల్ చెప్తుంది, నీకు కలిగిన దాంట్లో సంతృప్తిగా నువ్వు ఉండు అని ఇక్కడ చెప్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఇంకో విషయం ఏం చెప్తున్నాడు 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారై ఉండి. ఈరోజు ఎంతమందికి ధనం సంపాదించుకోవాలి అని ఎవరికి లేదండి? ప్రతి ఒక్కరికి. నేనేం గొప్పనని నేను చెప్పట్లా, ప్రతి ఒక్కరం కూడా పని చేసేది, ఉద్యోగాలు చేసుకునేది ధనం సంపాదించుకోవడానికే. కానీ బైబిల్ వాక్యము క్లియర్గా చెప్తుంది, ధనాపేక్ష అంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించకండి అని చెప్తుంది. మీరు సంపాదించుకోండి నిజాయితీగా, దేవుడు మనందరినీ ఆశీర్వదించాలనే కోరుతా ఉన్నాడు. కానీ దాన్ని ఎక్కువగా మనం ప్రేమించకూడదు, దేవుని కంటే ఎక్కువగా మనము ప్రేమించకూడదు అని అక్కడ చెప్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మూడో విషయము, దేవునితో కలిసి నడవాలని మనము ఎక్కువగా మనము ఆలోచించాలి, ఎక్కువగా మనము ఆతృత కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా దేవునితో నేను నడవాలి, దేవుని మార్గంలో నేను నడవాలి, ఆయనతో కూడా నేను నడిచిపోవాలి అనే హృదయం కలిగి మనము ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంతో క్లియర్గా అక్కడ రాయబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బ్లెస్సెడ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మన హృదయం శుద్ధిగా ఉందా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. మన అనుదిన నడకలిలో, అనుదిన మనము ఎవ్రీడే వాక్ ఆఫ్ అవర్ లైఫ్, ఈజ్ ఇట్ ప్యూర్ ఎనఫ్ టు సీ గాడ్? లెట్స్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎంతవరకు మనము హృదయ శుద్ధి గలవారమే ఉన్నాము? ఎన్నోసార్లు మనం అనుకుంటాం, అరే నేను దేవుడిని కనుక్కోవాలనుకుంటున్నాను, దేవుడు ఎవరో నాకు కనిపించాలి, దేవుడు నేను వెతకాలనుకుంటున్నాను అని అనుకుంటాం. కానీ మన హృదయం శుద్ధిగా ఉందా? దట్ ఈస్ ద కండిషన్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. యు ఆర్ బ్లెస్డ్ ఇఫ్ యూ హ్యావ్ అ ప్యూర్ హార్ట్, అండ్ దట్ ప్యూర్ హార్ట్ మేక్స్ యూ టు సీ గాడ్. దేవుణ్ణి మీరు కనుగొన్నది, దేవుణ్ణి మీరు చూచెదరు అని రాయబడుతున్నట్టు మనము చూస్తూ ఉన్నాం. సో ఈ 3 విషయాలు మనం మన జీవితంలో అనుసరించినప్పుడు, వాక్యంలో మనము ఎల్లప్పుడూ మనము వాక్యంలో నడిచే వారంగా ఉండాలి, వాక్యాన్ని చదివే వారంగా ఉండాలి,
మన జీవితంలో దేవుడు చేసే కార్యాన్ని మనం గుర్తుపెట్టుకునే వారంగా మనం ఉండాలి. మూడోది, ఆయనతో పాటు ఎల్లప్పుడూ కలిసి నడిచే వారంగా మనము ఉండాలి. ఈ మూడు చేసినప్పుడు దేవుణ్ణి మనము కనుగోగలం. సో ఇవన్నీ చేసినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది? ఇది యాక్చువల్ ప్రశ్న. మనము మన జీవితాన్ని ఏంటి అంటే లోకం అడిగేది ఒక ప్రశ్న అడుగుతుంది కదా, నాకేంటి, ఈ పని చేస్తే నాకేంటి అనే క్వశ్చన్ మనల్ని మనం తీసుకోవాలి. ఓకే, నేను బైబిల్ చదువుతాను, దేవుడు చేసిన ఆ మేళ్ళనన్నీ నేను తలస్తాను, ఎల్లప్పుడూ నేను గుర్తుపెట్టుకుంటాను, నేను దేవునితో కూడా కలిసి నడవాలని ఎల్లప్పుడూ కూడా నేను ప్రాకులాడతాను, ఎల్లప్పుడూ ఆ విధంగా నేను జీవిస్తాను అని మనం అనుకున్నప్పుడు నాకేంటి అని అనుకుంటే, మొదటిగా మన జీవితంలో ఏం జరుగుతుందంటే, we will view our life from a whole different perspective. మన జీవితాన్ని ఇప్పుడు దాకా ఒక కోణంలో ఆలోచించే మనము ఇంకో దృష్టికోణంతో మనము ఆలోచిస్తాం. దైవికమైన దృష్టికోణంతో మనము ఆలోచిస్తాం. అది ఏంటంటే, మనకు ఏదైతే లేమి మనకు కలిగి ఉందో దానిపై కాకుండా మనం ఏదైతే కలిగి ఉన్నామో దానిపైన మనం ఫోకస్ పెడతాం. ఎస్, ఐ హ్యావ్ దిస్ అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ గాడ్. నాకు ఇది కలిగి ఉన్నాను, ఇది దేవుని యొద్ద నుంచి నేను పొందుకున్నాను, దీన్ని బట్టి దేవునికి వందనాలు. నాకు ఇది లేదు అనే దాని గురించి నేను ఆలోచించను. నాకు ఏదైతే నేను కలిగి ఉన్నానో దాని గురించి నేను ఆలోచించుకుంటూ దాన్ని బట్టి నేను దేవుని స్తుతించే వారంగా ఉంటాను అనే విధంగా మన జీవితము మారుతుంది. రెండో విషయం ఏంటంటే, ఇలా మనము దేవుని చేసిన మేళ్ళని మనము ఆలోచించిన వారంగా మనం ఉన్నప్పుడు, మన పర్స్పెక్టివ్ చేంజ్ అయినప్పుడు అది ఏం చేస్తుందంటే మన జీవితంలో కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ఎస్, ఇవన్నీ కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు కదా, నాకు ఏం అనుగ్రహించాలో దేవునికి తెలుసు కదా, ప్రతిదీ కూడా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అనే కాన్ఫిడెన్స్ మన జీవితంలో పెరుగుతుంది. రెండోది ఏంటంటే, ఒబీడియన్స్ బికమ్స్ మోర్ డిజైరబుల్ దెన్ వరల్డ్లీ ప్రెషర్స్. అంటే లోకరీత్య ఆనందాల కంటే విధేయత చూపించడము చాలా శ్రేష్టమైనదిగా మనకు అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో విధేయత చూపించడం చాలా కష్టం ప్రతి ఒక్కరికి. ఎవరైనా ఏదైనా చెప్తే విధేయత చూపించడం చాలా కష్టం. కానీ దేవునిలో మనం ఎదుగుతున్నప్పుడు విధేయత చూపించడం అనేది చాలా మనము నేర్చుకుంటాం. విధేయత చూపించడం అనేది చాలా ప్రాముఖ్యము, అది అన్నిటికంటే గొప్ప విషయము అని మనము తెలుసుకుంటాము. దాన్ని మనము వెంబడించే వారంగా ఉంటాం, విధేయత చూపించే వారంగా మనము ఉంటాము. ఎలాగా ఉండాలి అంటే, దేవా ఎల్లప్పుడూ నన్ను నీ యొద్దకు చేర్చే వారంగా నన్ను చేయి ప్రభా, ఎల్లప్పుడూ నేను నీ యొద్దకు రావాలి ప్రభా అని మనం ప్రార్థన చేస్తూ ఉండవారంగా మనము ఉండాలి. మూడో విషయం ఏంటంటే, యూ విల్ బిగిన్ టు సీ థింగ్స్ యాజ్ దే రియల్లీ ఆర్. ఇప్పుడు వరకు మన జీవితాల్లో కష్టాలు, కన్నీళ్ళు, పరిస్థితులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నిజంగా ఈ పరిస్థితి ఏంటి, దీనికి మూలం ఏంటి, ఇది దేనికి సాదృశ్యం అంటే దీనికి మీనింగ్, అర్థం ఏంటి అనేది క్లియర్గా మనం తెలుసుకోగలుగుతాం. సాతానుడు మన జీవితంలో చెప్పే అబద్ధాల కంటే మనము వాటిని నమ్మకుండా దేవుడు మనకు బయలుపరిచే నిజాలను మనము తెలుసుకోగలుగుతాం. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. దేవుని యొక్క సత్యాన్ని మనము తెలుసుకోగలుగుతాం మన జీవితంలో. ఎప్పుడైతే మనము దేవుణ్ణి కనుక్కోవాలని, ఎప్పుడైతే దేవుని ముఖాన్ని మనం ఎదుర్కోవాలని మన హృదయం ఆశపడుతుందో అలాంటప్పుడు ఇవన్నీ మన జీవితంలో జరుగుతాయి. నాలుగో విషయం ఏంటంటే, ది ఎటర్నల్ విల్ గెయిన్ ప్రయారిటీ ఓవర్ ద టెంపరరీ. లోకరీత్య విషయాల కొరకు కాకుండా పరలోక సంబంధమైన విషయాల గురించి మన హృదయాలు అత్యధికంగా మనము
ఆశపడే వారంగా ఉంటాము. మన జీవితంలో ఇదే కదా మనం కోరుకునేది. లోకరీత్య జీవితం కాదు, పర సంబంధమైన జీవితము, పరలోక సంబంధమైన విషయాల గురించి ఎల్లప్పుడూ నా హృదయము వాటినే కోరుకోవాలని ఎంతమందికి ఆశ ఉంది? ఇవన్నీ మనం పాటించినప్పుడు ఇది మన జీవితంలో జరుగుతుంది. లోక విషయాలు ఇంకా మనం పట్టించుకోము. పరలోక సంబంధమైన విషయాల గురించి మనము ఆలోచించే వారంగా మనము ఉంటాము. అండ్ ద లాస్ట్ థింగ్ ఏంటంటే, క్రిటిసిజం అండ్ మిస్అండర్స్టాండింగ్ నో లాంగర్ ఎఫెక్ట్స్ అస్. ఎవరైనా మన గురించి హేళన చేస్తున్నప్పుడు, ఎవరైనా మన గురించి తప్పు తీర్పు ఇచ్చినప్పుడు దాని గురించి మనం పట్టించుకోము. ఎవరైనా మనల్ని ఏమన్నా అనుకోండి, నా దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు, నా దేవుడికి నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు అని మనం తెలుసుకోగలుగుతాం. అప్పుడు మనము ఎవరు ఏమన్నా కూడా మనం దానికి ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా మనం జీవించగలుగుతాం. సో ఈరోజు మోషే జీవితం బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే, విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి? విశ్వాసంలో ఆయన దేవుని చూడగలిగాడు. మనము అదే విశ్వాసంతో బైబిల్ చదివినప్పుడు, అదే విశ్వాసంతో దేవుడు నాకు చేసిన కార్యాలను నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, లేదా దేవునితో అనుదినం నేను నడవాలి అని మన హృదయం ఆశించినప్పుడు దేవుణ్ణి మనం కనుగొంటాం. దేవుణ్ణి మనం కనుగొన్నప్పుడు ఈ 5 విషయాలు మన జీవితంలో జరుగుతాయి. మన జీవితంలో మనము డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుంచి మనము ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. సాతానుడి యొక్క అబద్ధము మనము నమ్మడం మానేస్తాం. విధేయత చూపించడం మనం నేర్చుకుంటాం. నిజంగా పర సంబంధమైన విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టేవారంగా మనం ఉంటాం. సో ఈరోజు ఒకసారి ఆలోచిద్దాం, మన జీవితంలో ఏ పరిస్థితులు మనల్ని దేవుని నుంచి దూరంగా తీసుకెళ్తున్నాయి. ఆ పరిస్థితుల్లో ఇంకెక్కువ విశ్వాసాన్ని మనం పెంపొందించుకుంటూ దేవుని యొద్దకు మనము వెళ్ళేవారిగా, దేవుని యొద్దకు మనం చేరే ప్రజలుగా మనం ఉండాలి అని ఈరోజు మీ అందరినీ నేను ఎంకరేజ్ చేస్తాను. అందుకే ఈరోజు మనం నేర్చుకుంటాం ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది అన్నోన్. తెలియని ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఏమి చేయాలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి, ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి జీవితం మనకున్నప్పుడు ఎలాగ మనము ధైర్యంగా నిలబడగలుగుతాము, ఎలాగ మనం దాన్ని ఎదుర్కోగలుగుతాము, కాన్ఫిడెంట్గా ఎలా ఉండొచ్చు, విశ్వాసంతో ఎలా ఉండొచ్చు అనేది మోషే జీవితం ద్వారా మనం నేర్చుకున్నాం. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఈ వాక్యం అంతా కూడా మీ హృదయాల్లో, మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాను. దేవా, మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా. మోషే ఏ విధంగా అయితే విశ్వాసం చూపించాడో ఆ విధంగా మేము విశ్వాసం చూపించడానికి మీకు నేర్పించండి ప్రభా. నువ్వు గొప్ప దేవుడవు ప్రభా. నేను మా జీవితాన్ని హస్తాలకు అప్పచెప్పుకున్నాను. విన్న ఈ వాక్యం మా హృదయం నుంచి తొలగిపోకుండా మీరు సాధించండి. మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ గైస్. గాడ్ బ్లెస్ యూ.